నమస్తే అండి, నేను మీ దేవిని. ఈరోజు పిల్లలు చాలా ఇష్టంగా తినే తీపి గుంత పొంగనాలు రెడీ చేసుకుందామండి. ఈ పొంగనాలు చాలా రుచిగా ఉంటాయి. ఎన్ని తింటామో లెక్కే ఉండదండి. ఈ పొంగనాలు ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి గ్లాస్ రేషన్ బియ్యం వేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత బియ్యం మునిగే వరకు నీళ్ళు వేసి మూత పెట్టేసి ఒక నైట్ అంతా నాననివ్వాలండి. మరుసటి రోజు చూపించడానికి మీకు బియ్యం చూసారా ఎంత బాగా నానేయో. ఈ నాని బియ్యాన్ని ఒకసారి కడిగేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక గుప్పుడు అటుకులు కూడా నానబెట్టుకోవాలండి 5 నిమిషాల ముందు. ఈ నానిన అటుకులు కూడా మిక్సీ జార్లో వేసేసుకుని కొంచెం నీళ్ళు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి తీసుకొచ్చానండి. చూసారా పిండి క్రీమ్లా ఉంది కదండి. మనం మీ అటుకులు వేసి ఆడిన వల్ల అంత క్రీమ్గా రెడీ అయింది. ఇప్పుడు అరకప్పు బెల్లం వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. చూడండి మిక్సీ పట్టి తీసుకొచ్చాను. మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి, బెల్లం ఎక్కడ ముక్కలు లేకుండానే. ఇప్పుడు ఒక గిన్నెలో వేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక అరచిప్ప కొబ్బరి చిప్పని బ్రౌన్ పాట్ అంతా తీసేసి మిక్సీ పట్టుకోవాలండి. కూరలా రెడీ చేసుకుని ఈ కూరను కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన పిండిలో రుచికి తగ్గ సాల్ట్, ఒక పావు స్పూను బేకింగ్ సోడా, ఒక స్పూను ఇలాచీ పొడి, చూడండి ఒక గట్టిడు మైదా బైండింగ్ అండి. ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కొబ్బరికూర కూడా వేసుకోవాలండి. ఆ క్లిప్ మిస్ అయింది చూసారా. బాగా కలిపేసుకున్న తర్వాత మనకి గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్లు కలుపుకుని మళ్ళీ కొంచెం జారుగా కలుపుకోవాలి. లూజ్గా కాకుండా గట్టిగా కాకుండానే. ఇప్పుడు స్టవ్ వెలిగించి పేనాన్ని ముందు బాగా వేడెక్కనివ్వాలండి. అందులో కొంచెం నూనె వేసి నూనె బాగా వేడెక్కిన తర్వాత ఒక గుంటగరిటితోటి కొంచెం పిండి తీసుకుని కొంచెం వెలుతుగా మనం ఈ గుంతల్లో వేసుకోవాలి. నిండుగా వేసుకోకండి, పొంగుతాయండి, కొంచెం పైకి వస్తాయి. కొంచెం వెళ్తుండేటట్లు వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీని ఆయిల్ అయితే తక్కువే పడుతుంది పొంగనాలకే. మూత పెట్టేసుకుని మంట సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిందండి. చూడండి రెండో వైపు మళ్ళీ తిప్పుకోవాలి. చూసారా పొంగనాలు ఎంత బాగా పొంగాయో, మంచి కలర్ కూడా వచ్చాయి కదండి. బెల్లంతో రెడీ చేసాం కాబట్టి మంట సిమ్లో పెట్టే మనం నిదానంగా ఉడికించుకోవాలి. ఈ రెండో వైపు తిప్పిన తర్వాత కూడా ఒక గరిట ఆయిల్ మళ్ళీ వేసుకోవాలి. వేసేసుకుని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా సిమ్లోనే ఉంచేసామంటే పొంగనాలు రెడీ అయిపోతాయండి. చూడండి 5 నిమిషాలు అయింది. చూసారా ఎంత బాగా రెడీ అయ్యాయో. మంచి కలర్ తోటి బెల్లంతో రెడీ చేసాం కదండి. మనం మంట సిమ్లో పెట్టుకునే రెడీ చేసుకోవాలి, ఎక్కడ అంటుకోకుండా వచ్చేస్తాయి. తీపి గుంత పొంగనాలు రెడీ అయిపోయాయండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. దూదుల్లా ఉంటాయండి. ఎన్ని తింటామో లెక్క లేకుండా తినేస్తాం. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అండి. ఇందులో వేసినవన్నీ అన్నీ బలమైనవే కదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిందండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.